వాళ్ళు అఫీషియల్ ఫిగర్ మనకు 200 ఇచ్చింది కాబట్టి 200 పెట్టుకొని పోదాం. అంటే శ్రవంతి గారు మీరు అన్నట్లే సరే ఎంత ఖర్చు చేసినా ఏదేమైనా తెలంగాణ టూరిజాన్ని డెవలప్ చేసే అంశంలోనే అక్కడ ప్రపంచ సుందరి మనలను ఆ స్పాట్స్ కే తీసుకెళ్తున్నారు కదా టూరిజం ప్లేసెస్ ని. సో మరి ఈ రకంగా చూసినా ఇప్పుడు ఈ కాళ్ళు కడిగే విషయాన్ని పక్కన పెడితే టూరిజాన్ని డెవలప్ చేసే అంశం అదే విధంగా అడ్వర్టైజింగ్ అవుతుంది కదా తెలంగాణ. మీరు ఒక్క మాట నాకు చెప్పండి, అందాల పోటీలను ఎంత మంది చూస్తున్నారు? మీరు ఒక రాష్ట్రపతి వచ్చిండ్రో లేకపోతే ఏదో రాష్ట్రం నుంచి వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చినారు వాళ్ళని తీసుకుపోయినారంటే మీడియా ఫోకస్ ఎంత ఉంటది, మీడియా అటెన్షన్ ఎంత ఉంటది? ఈ అందాల పోటీకి ఎవరు చూస్తారు? అండ్ మీరు ఒకవేళ తెలంగాణ టాప్ ఇండియాలో డెస్టినేషన్స్ లో చూసుకుంటే టాప్ 10 లో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఉన్నప్పుడు వాట్ టు సీ ఇన్ హైదరాబాద్ అని చెప్పి మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టినా దేంట్లో కొట్టినా ఏం చూడాలనో వస్తాయి లిస్ట్. మీరు హెరిటేజ్ వాక్ కి తీసుకెళ్లారు వాళ్ళని, అప్రిషియేటెడ్, చాలా మంచిది. ఎందుకంటే తెలంగాణ హెరిటేజ్ వాక్ అన్నది చాలా ఇట్స్ అ వెరీ పాపులర్ థింగ్ అండ్ చేపించాలి కూడా. ఎందుకంటే మన యాక్చువల్ హైదరాబాద్ హెరిటేజ్ అక్కడ కనపడుతుంది. గుళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. గుళ్ళు అన్న దగ్గర ఇప్పుడు ఎందుకంటే నిన్న ఇంకో మాట కూడా మేము అడిగినాం. ఇందిరాగాంధీ గారు ఆ రోజు వస్తా అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ కానివ్వండి, గురువాయూర్ టెంపుల్ లో కానివ్వండి అన్య మతస్థులను పెళ్లి చేసుకున్నారని చెప్పి వాళ్ళకి అడ్డంకి చూపుతున్నారు. మరి ఈ రోజు మేము కూడా అడిగేది ఏంటి? మీరు ఎన్నో మతాలు ఎన్నో దేశాలకు సంబంధించిన మహిళలు ఈ రోజు మన గుళ్ళకు మీరు తీసుకెళ్తున్నప్పుడు వాళ్లకు మన సాంప్రదాయము మన దగ్గర ఉన్న పద్ధతులు అన్న వాటి మీద వాళ్ళకి అవగాహన కల్పించారా? మీరు అటువంటి మహిళల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక క్వశ్చన్ కాదు, దాంట్లో ఉన్న నిబద్ధత. గుడి అన్నది మీకేం ఆషామాషి కాదు. మీరు బయటికి తీసుకెళ్లి రామప్ప గుడిని బయట నుంచి చూపించిండ్రో లేకపోతే యాదగిరి గుట్టని బయట నుంచి చూపించిండ్రో అన్నట్టు కాదు కదా. మీరు దైవ సన్నిధిలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళని. దైవ సన్నిధిలోకి తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు దైవ సన్నిధికి తీసుకెళ్తారు, ఇది టూరిజం స్పాట్. గుళ్ళు అన్నది టూరిజం స్పాట్ ఒకటే కాదు, దాంట్లో మనకు సంబంధించినవి మన నమ్మకాలకు సంబంధించినవి కూడా అక్కడ పొందుపరుచున్నాయి. అది మన గుడి. గుడి అంటే మనకి ఎంత వాల్యూనో మీ అందరికీ తెలుసు. మనం ఎక్కడ పెడతామో గుడి అని, గుడి దైవాన్ని అని మాట్లాడతాం. మీరు అటువంటి జాగాలకి వీళ్ళకి తీసుకెళ్తున్నారు. మీరు టూరిజం చేయట్లేదు. మీరు టూరిజం ప్రమోషన్ చేస్తే డూ సంథింగ్ ఎల్స్. మీరు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు రిజర్వాయర్స్ కట్టినారు, ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, తీసుకెళ్ళండి. హెరిటేజ్ వాక్ తీసుకెళ్లారు, వెరీ గుడ్. అదే వరంగల్ జిల్లాలో ఓర్గల్లు కోట ఉంది, ఇవన్నీ ఉన్నాయి, రూయిన్స్ ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళండి. మన చరిత్ర గురించి చెప్పండి. అక్కడ వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు చెప్పండి, రాణి రుద్రమదేవి ఇది చేసినారు, అదే సమ్మక్క సార్లకి ఎట్లా పోట్లాడి వాళ్ళ జీవితాన్ని సహితం త్యాగం చేసి గిరిజన బిడ్డల తరఫున నిలబడ్డారు, అవి చెప్పండి వాళ్ళకు. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ సుంత గారు చెప్పండి, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. ఇప్పుడు 200 కోట్లు అని చెప్పి శ్రవంతి గారు చెప్తా ఉంటే అంటున్నా, ఎక్కడ 200 కోట్లు మేడం, చాలా ఎక్కువనే పెట్టారు, పెడుతున్నారు కూడా. ప్రతి ఈవెంట్ కు బోలెడు ఖర్చు అవుతా ఉంది. ముఖ్యమంత్రి గారేమో బీద పేద ఒక రకమైన అడుపు తింటున్నామని బీద అరుపులు అరుస్తా ఉన్నారు. నన్ను కోసినా, నన్ను పీకినా, నాకేం చేసినా, నా దగ్గర నా బ్లడ్ తాగినా, నన్ను పీక తిన్నా 100 రూపాయలు వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇక్కడ. దీని వల్లనే మనకు గుర్తింపు వస్తుంది అని అంటే అది ఒక నవ్వులాటగా ఉంది మేడం. చార్మినార్ ఏమన్నా వీళ్ళ వల్ల గుర్తింపు వస్తుందా మేడం? చార్మినార్ ఏమన్నా ఈ రోజుదా మేడం? దానికి విదేశ గుర్తింపు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు రామప్ప గుడి ఉంది, రామప్ప గుడి యునెస్కో ద్వారా గుర్తించబడ్డది మేడం అది. ఇంకోటి మీరు పోచంపల్లి చెప్తున్నారు, పోచంపల్లి కూడా విదేశ టెక్స్టైల్స్ ద్వారా గుర్తింపు ఉంది మేడం. వీళ్ళు పోయి చేసేది ఏమీ లేదు అక్కడ. ఇదంతా ఒక ఏమంటారు ప్యాకేజ్ టూర్ ప్లాన్ లాగా ఉంది తప్ప దీనివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. మనకు కుక్కలు గారు చచ్చిపోతున్నారు అని చెప్పి జిహెచ్ఎంసీలో మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర నుంచి అందరికి అప్లికేషన్స్ పెట్టుకున్న సందర్భం, జిహెచ్ఎంసీ కమిషనర్ లో కూడా మనం పెట్టుకున్న సందర్భం చూసిన ఒక కుక్కని చెప్పిన పాపాన పోలేదు. మనీ సుందరి మనలు పోతురు అని చెప్పి చార్మినార్ చుట్టూ ఉన్న కుక్కలన్నిటి పట్టుకుపోయినారని చెప్పి నవ్వులాటగా తయారైంది. అసలు ఈ మొత్తం ప్రాసెస్ అంతా నవ్వులాటగా తయారైంది. తెలంగాణ ఇజ్జత్ దిశకు తయారైంది అంతే మేడం. ఇది దీనివల్ల పెట్టుబడులు ఎందుకు వస్తాయి మేడం? ఎందుకు విదేశీ సుందరి మనలు వస్తే పెట్టుబడులు వస్తాయా? మరి అట్లా అనుకుంటే మొన్న మన ముఖ్యమంత్రి గారు దావోస్ పోయిరు, మరి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు.
జపాన్కి పోయినరు, జర్మనీకి పోయినరు, యుఎస్ఏకి పోయినరు, 1,70,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. మరి ఏ ఒక్క పెట్టుబడి ఇప్పటి వరకు లేనే లేదు, ఏ ఒక్క పెట్టుబడి రానే లేదు. మరి ఈడ అన్ని పెట్టుబడులు లక్షల కోట్లలో పెట్టుబడులు వస్తుంటే మరి ఈ బీదార్పులేంది, ఇట్లా పరువు తీయడం ఏంది? 100 రూపాయలు పుట్టగతి లేదు, పుడతలేవు. తెలంగాణను చూసి, తెలంగాణ సీఎం చూసి తలుపులు వేసుకుంటున్నారు, చెప్పులు వేసుకుపోయి దొంగ అనుకుంటున్నారు అని మళ్ళీ ఈ ఇజ్జత్ తీసే పనులు ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఇంకో ఒక మాటకు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు మేడం సీఎం గారు. నిన్న ఒక మీటింగ్ లో ఇంకా ఏం చెప్తాము, సీఎం గా ఆయన పేరు ఆయన కూడా మర్చిపోయింది మేడం. మర్చిపోయేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్తున్నాడు. ఇది మన పరిస్థితి. తెలంగాణ పరిస్థితిని చూసి నవ్వుతున్నారు జనాలు. ఈ స్థితిలో ఈ స్థితిలో ముందుకు తీసుకుపోతున్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక అసలు పిల్లలంతా పై కోర్సులకు పోలేక, సర్టిఫికెట్లు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు వచ్చేసి రోడ్ల మీద ధాన్యం పోసుకొని కొనుగోలు కేంద్రాలు పెట్టక అమ్మేటోళ్ళు లేక కొనేటోళ్ళు లేక ఆడ ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే అందాల పోటీలకు పెట్టి రోజు సాయంత్రం ఈవెంట్లో పోయి వచ్చి ఈ పద్ధతి ఏంది, ఈ సంస్కృతి ఏంది, ఈ సాంప్రదాయం ఏంది? ఇది ఏ తెలంగాణ బిడ్డైనా వెల్కమ్ చేస్తుండ్రా మేడం? మహిళలు పోయి ధర్నాలు చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడతారు, అడ్డుకుంటారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఇదేనా ప్రజా పరిపాలన అంటే? ప్రజా పరిపాలన లాగా లేదు మేడం, అరాచకం చేస్తున్నారు. ఓకే అండి సునీత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇందిరారావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి ఇందిరారావు గారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికి నమస్తే అండి, నమస్కారాలు. ఇందిరారావు గారు